మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ మాకెంతో మోటివేషన్గా ఉంటుంది. స్టోరీ ఎక్కడ స్కిప్ చేయొద్దు. ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలవుతుందో ఎవ్వరం చెప్పలేము. ఎవరికీ తెలియదు కూడా. అంతేకాకుండా ప్రేమకి వయసుతో పని లేదంటారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ప్రేమ అవసరమే. మన జీవితంలో ఈ ప్రేమకి మనకి తెలియకుండానే ఎక్కడో ఎప్పుడో మొదలయ్యి ఇంకెక్కడో ఇంకెప్పుడో మనతో కలిసిపోతుంది. అలా ప్రేమ అంటే ఏంటో తెలియని వయసులో మన జీవితంలోకి వచ్చి ఆ ప్రేమానుభూతుల్ని పరిచయం చేసి వెళ్ళిపోయి మళ్ళీ మనకి ఆ ప్రేమ దొరుకుతుందో లేదో అనే సమయంలో మనల్ని వెతుక్కుంటూ వస్తే అదే ప్రేమ కథ. నాకప్పుడు సరిగ్గా 12 ఏళ్ళు. అప్పుడు నాకు ప్రేమ అంటే ఏంటో కూడా సరిగ్గా తెలియదు. అప్పుడే ప్రేమ నాకు పరిచయం అయ్యింది. నేను నా చిన్నతనం నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుండి ప్రతి వేసవి సెలవులకు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. ప్రతి సంవత్సరం సెలవులు అక్కడే గడిపేదాన్ని. అలాగే నాకు 12 ఏళ్ల వయసు అప్పుడు వేసవికాలం సెలవులు రాగానే యథావిధిగా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కానీ ఆ వేసవి సెలవులు నాకు మర్చిపోలేని జ్ఞాపకాలను ఇస్తాయని అనుకోలేదు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో నా స్నేహితుడు సాయి ఉంటాడు. నేను అక్కడికి వెళ్ళిన ప్రతిసారి సాయిని కలిసేదాన్ని. అప్పుడు కలవడానికి ఆడుకోవడానికి వెళ్ళేదాన్ని. అక్కడ సాయితో తన స్నేహితులు కూడా ఉండటం చూశాను. సాయి నాకు తనని పరిచయం చేశాడు. తన పేరు విక్కీ. అలా సాయిని కలవడానికి వెళ్ళిన ప్రతిసారి విక్కీ కూడా అక్కడే ఉండడంతో మెల్లమెల్లగా మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఎందుకో తెలీదు, నేను విక్కీతో ఉన్నంతసేపు తనతో మాట్లాడినప్పుడు నాకు ఏదో తెలియని సంతోషం కలిగేది. తనతో అలాగే ఇంకా కాసేపు ఉంటే బాగుండు అనిపించేది. చాలా సెలవులు గడిచిపోవడంతో నేను మా ఇంటికి తిరిగి వెళ్ళాను. తనని విడిచి వెళ్తుంటే ఏదో బాధ, కానీ తప్పదు, ఇక వెళ్ళాల్సిందే. మళ్ళీ వేసవికాలం సెలవులు ఎప్పుడు వస్తాయో అని ఎంతో ఆతృతతో చూస్తూనే ఉంటాను. అంతలో రానే వచ్చాయి. ఎంతో ఆనందంతో, ఎప్పుడు లేని సంతోషంతో వెళ్ళాను విక్కీని కలుద్దామని. ఎంతో సంతోషంతో సాయి దగ్గరికి వెళ్ళాను. కానీ అప్పుడే నాకు తెలిసింది విక్కీ వాళ్ళ తండ్రికి గవర్నమెంట్ ఉద్యోగం. వేరే ఊరికి ట్రాన్స్ఫర్ కావటం వల్ల వాళ్ళ ఊరు వదిలి వెళ్ళిపోయారని. ఏ ఊరో కూడా నాకు తెలియదు అని చెప్పాడు సాయి. నా ఆశలు అడియాసలయ్యాయి. ఇక అక్కడ ఉండలేక మా ఇంటికి వచ్చేసాను. కానీ ప్రతి సంవత్సరం విక్కీ వస్తాడేమో అన్న ఆశ నాకు ప్రతి సంవత్సరం ఉండేది. కానీ ప్రతి సంవత్సరం మనసులో మా అమ్మమ్మగారు సెలవులు ఊరు వెళ్ళేదాన్ని. విక్కీ వస్తాడేమోనని ఆశ. విక్కీ మాత్రం నాకు మళ్ళీ కనపడలేదు. ఎందుకో తెలీదు, కానీ తను మాత్రం నా మనసుకి చాలా దగ్గర అయ్యాడు. తనతో గడిపిన అన్ని రోజులు ఎంతో సంతోషంగా ఉండేవి. తనని తలుచుకుని రోజంటూ ఉండేది కాదు. ఆ కొద్ది రోజులు మా పరిచయానికి ఏం పేరు పెట్టాలో కూడా నాకు అర్థం కాలేదు. అలా అలా నా చదువు పూర్తయింది. మా తల్లిదండ్రులు నాకు పెళ్లి చెయ్యాలని ఒక మంచి సంబంధం తెచ్చారు. కానీ అప్పటికే నా మనసులో విక్కీనే ఉన్నాడు. తనని నేను చాలా వెతికాను. తన కోసం నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. అయినా విక్కీ నాకు దొరకలేదు. ఇక చేసేదేమీ లేక మా తల్లిదండ్రులు తెచ్చిన అబ్బాయినే నేను పెళ్లి చేసుకున్నాను. తన పేరు విక్రమ్. తనది గవర్నమెంట్ ఉద్యోగం. విక్రమ్ కూడా చాలా మంచివాడు. నన్ను ఎంతో సంతోషంగా చూసుకునేవాడు. అయినప్పటికీ నా మనసులో, నా కలల్లో విక్కీనే మళ్ళీ కలుస్తానో లేదో అని అనుకునే సమయంలోని మళ్ళీ విక్కీ రాక నా జీవితంలో సంతోషాన్ని ఇచ్చింది. పెళ్ళైన 3 నెలలకి నేను విక్రమ్తో కలిసి తన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ అనుకోకుండా నేను విక్రమ్ చిన్నప్పటి ఫోటోని చూశాను. ఆ ఫోటో చూడగానే నేను ఆనంద ఆశ్చర్యాలతో ఉండిపోయాను. విక్రమ్ మరెవరో కాదు, నేను చిన్నప్పుడు కలిసిన విక్కీనే విక్రమ్. ఎంతో సంతోషంగా విక్రమ్ దగ్గరికి వెళ్ళి నేనే తన చిన్ననాటి నీతునని చెప్పాలి అని లోపు విక్రమ్ నా దగ్గరకు వచ్చి, నేను విక్కీని, నిన్ను కలిశాక నాకు ఎలాంటి అభిప్రాయాలు, ఎలాంటి భావనలు అయితే కలిగాయో విక్కీకి కూడా అలాగే భావనలు కలిగాయి అని. ఆ తర్వాత వాళ్ళు వేరే ఊరు వెళ్ళటం వల్ల మళ్ళీ కలవలేకపోయామని, తర్వాత కొన్ని సంవత్సరాలకు దగ్గరికి వెళ్ళి నా వివరాలన్నీ తెలుసుకుని ఇప్పటికే తన గురించి వెతుకుతున్నా అని తెలుసుకుని తన ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పెళ్లి వరకు తీసుకొచ్చానని చెప్పాడు. తన మాటలు విని నేను ఆనందంతో ఉప్పొంగిపోయాను. ఇలా విక్కీనే విక్రమ్గా వచ్చి మా చిన్నప్పటి పరిచయానికి పేరే ప్రేమ అని నా ప్రశ్నకు సమాధానాన్ని, నా జీవితానికి ప్రేమను, సంతోషాన్ని ఇచ్చాడు. ఈ స్టోరీ మీకు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ స్టోరీ కనుక నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. రేపటి వీడియోలో కలుద్దాం.